చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ చరిత్రలోనే దాని చరిత్ర వేరబ్బా. 10 సార్లు ఫైనల్కి వెళ్ళడం, 5 సార్లు ట్రోఫీ గెలవడం, ఆ 5 సార్లు 10 సార్లు కూడా కెప్టెన్ ధోనిని. అటువంటి ధోని ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా అంటే మొన్నటిగా ఊరుకో ధోని రిటైర్మెంట్ ఏంటి అనుకున్నారు. కానీ సడన్గా కెప్టెన్సీ మార్చి రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్గా పెట్టిన వెంటనే అమ్మో ఏదో జరుగుతుంది అనుకున్నారు. విచిత్రం ఏంటంటే 2 మ్యాచ్లో కూడా ధోని బ్యాటింగ్ రావాల్సిన అవసరం రాల. కానీ గ్యాలరీలో తన రూమ్లో ఉండి అక్కడి నుంచి విన్యాసాలు చేస్తూ బ్యాటింగ్ చేస్తున్నట్టు, వంగుంటున్నట్టు, కూర్చుంటున్నట్టు, ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు చూసేసరికి అభిమానికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. దానికి తోడు జుట్టు పెంచి మొదటిలో వచ్చిన ధోని ఎలా ఉన్నాడో అలానే కనిపించాడు. జుట్టుకు రంగేసి చాలా స్టైలిష్గా. మీకు గుర్తుందో లేదో 2011 సెమీఫైనల్లో ముషరఫ్ కూడా ధోని జుట్టుని మెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ అటువంటి ధోని వచ్చాడు. ఏంటి ఇదంతా రిటైర్మెంట్ అంటున్నారు, ఈయనేమో స్టైలిష్గా వస్తున్నాడు. 5 సార్లు 2010, 2011, 2018, 2021, 2023 ఇన్ని కప్పులు గెలిచిన వ్యక్తి వెళ్ళిపోతున్నాడా? ఏ ఫ్రాంచైజీ అని ఒప్పుకుంటుందంటే ఏ ఫ్రాంచైజీకి అటువంటి ఆటగాడిని వదులుకోవటం, అటువంటి బ్రాండ్ తీసుకుని వచ్చిన వాళ్ళని వదులుకోవటం ఇష్టం ఉండదు. అలాగే ధోని కూడా వ్యక్తిగతంగా బ్రాండ్స్ కాస్ట్ అంటే తనకు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కాస్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కటి మీరు గమనించినట్లయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్గా రిటైర్ అవ్వడానికి ముందు అందరూ సీనియర్స్ అందరూ ఇక నువ్వు బో అని అన్నిందాకా తెచ్చుకున్నారు. అలాగే సచిన్ టెండూల్కర్ కూడా అబ్బాయి ఇక చాలే ఆడేవులే నువ్వు గొప్పవాడివే కానీ ఇక నువ్వు వెళ్ళిపోతే బాగుండు అని అనిపించుకున్నాడు. కానీ ధోని మాత్రం తను కెప్టెన్గా తప్పుకోవడానికి ముందు ఒక క్షణం కూడా ఆలోచించారు. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఈ జట్టుకు నాకన్నా వేరే వ్యక్తి కావాలనుకున్నప్పుడు టెస్ట్ కెప్టెన్సీ వదిలేశారు. అలాగే టెస్ట్కి కెప్టెన్గా తను కోహ్లీని ఉంచి తను వన్డే కెప్టెన్గా ఒక 2 సంవత్సరాల తర్వాత ఏ దేశంలో అయినా వర్కౌట్ అవుతుంది కానీ మన దేశంలో ఇద్దరు కెప్టెన్ ఫార్మేట్ కరెక్ట్ కాదని గౌరవంగా కెప్టెన్సీ నుంచి తప్పించుకున్నారు. ఎవరి బలవంతులు లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా. అలాగే ఆ లాక్డౌన్ సమయంలో ఇంకా అయిపోయింది. 2019 ఫైనల్ మ్యాచ్లో తను ఆడింది ఇంటర్నేషనల్ క్రికెట్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ మీద రన్అట్తో ఆగిపోయిన వ్యక్తి. ఇంకో విచిత్రం ఏంటంటే ధోని మాత్రమే రన్అట్తో స్టార్ట్ చేసి రన్అట్తో ఎండ్ చేశాడు. ఆ తర్వాత చాలామంది అభిమానులు మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లో చూడాలనుకున్నారు. ఆ కరోనా గ్యాప్లోనే ఎటువంటి సంకోచం లేకుండా క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు ఆయన. అంటే ఆయన తలుచుకున్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తను ఆ ఆటగాడిగా ఆ పాత్ర సరిగ్గా పోషించగలిగిన అని నమ్ముకున్నప్పుడు మాత్రమే ఆయన కొనసాగుతారు. ఏం మాత్రం 1% తేడా అనిపించినా ఆ పాత్రలోంచి బయటకు వెళ్ళవచ్చు. సో ఇప్పుడు కెప్టెన్గా పాత్ర తప్పుకున్నప్పటికీ వికెట్ల వెనకాల వికెట్ కీపింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ చెప్పాలంటే 80% తన చేతిలో ఉన్నట్టే కెప్టెన్సీ. కానీ ఇంకొక విషయం ఏంటంటే పూర్తిగా ఆటగాడిగా మానేసినప్పుడు జట్టుకి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది రాకముందే పూర్తిగా ఆ రుతురాజ్ గైక్వాడ్ని తను ఎవరినైతే అనుకుంటున్నాడో ఆ స్థాయిలో నిలబెట్టినప్పుడు మాత్రం వెళ్తారు. ఇదే ప్రయోగాన్ని తను ఆల్రెడీ ఆ 2022లో చేయడం జరిగింది. అప్పుడు ఏమైంది, రవీంద్ర జడేజా కెప్టెన్ చేస్తే మొదటి కొన్ని మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన తర్వాత మధ్యలోంచి తను కెప్టెన్ తీసుకోవడం జరిగింది. అంటే ఆ ఆటగాడు పూర్తిగా తన స్థాయిలో నిలబడగలడు అనే నమ్మకం వచ్చేంత వరకు ఖచ్చితంగా జట్టులో ఉంటారని చెప్పాలి. ఒకవేళ ఆటగాడిగా మానేసిన కోచ్గానే ధోని అంటే చెన్నై అంటే ధోని. సో తమిళ తలైవ అనిపించుకుంటున్నాడు. చెన్నైలో కూడా ఆయనకున్న అభిమానులు వేరు. సో ధోని మరికొంతకాలం చెన్నైతో పాటు ఉండాలని, ముఖ్యంగా చెన్నై బ్రాండ్ పెంచాలని, ఐపీఎల్లో కిక్ పెంచాలని కోరుకుందాం.